సినీ నటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేశారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం రాత్రి హైదరాబాద్లోని మై హోమ్ భుజా అపార్ట్మెంట్లో ఉన్న పోసాని కృష్ణమురళి నివాసానికి వెళ్లి నోటీసులు అందించి అరెస్ట్ చేశారు. అన్నమయ్య జిల్లా సంబేపల్లి ఎస్ఐ భక్తవత్సలం ఆధ్వర్యంలో నలుగురు పోలీసులు హైదరాబాద్లోని రాయదుర్గం పోలీసులను కలిసి పోసాని కృష్ణమురళిపై నమోదైన కేసు వివరాలను విచారించారు. ఆయన అరెస్టుకు ఎస్కార్ట్ కల్పించాలని కోరారు. దీంతో రాయదుర్గం ఠాణా నుంచి ఒక ఎస్ఐ, ఒక కానిస్టేబుల్ ఏపీ పోలీసులకు తోడుగా వెళ్లారు. ఇక రాత్రి 8:45 సమయంలో మై హోమ్ భూజాలోని పోసాని నివాసానికి వెళ్లి ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆయన్ను గురువారం రాజంపేట కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో ఈ నెల 24వ తేదీ మణి అనే జనసేన నాయకుడు పోసానిపై ఫిర్యాదు చేశారు. కులాల పేరుతో దూషించడం, ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించడం వంటి అభియోగాలతో భారత న్యాయ సంహితంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోసాని మాట్లాడిన మాటలు, వీడియో, ఆడియో టేప్లను పోలీసులు పరిశీలించారు. ఇదే కేసులో ఆయన్ను అరెస్ట్ చేశారు. వైసీపీ అధికారంలో ఉండగా టీడీపీ, జనసేన అగ్రనేతలపై పిచ్చిపిచ్చిగా రెచ్చిపోయి అడ్డు అదుపు లేకుండా నోరు పారేసుకున్న సినీ నటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేశారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు సమయంలో పోసాని పోలీసులకు సహకరించకుండా వాగ్వాదానికి దిగారు. నోటీసులు తీసుకోను, అరెస్టు చేసుకోవాలని, ఆడవాళ్ల మీద రౌడీయిజం చేస్తారా అంటూ నోరు పారేసుకున్నారు. మీరెవరు, ఎలా మా ఇంటికి వస్తారు అని ప్రశ్నించడంతో తాము అన్నమయ్య జిల్లా పోలీసులమని ఎస్ఐ భక్తవత్సలం తెలియజేశారు. అరెస్టుకు సహకరించాలని ఆయన కోరారు. దీంతో ముందు నాకు నోటీసు ఇవ్వండి, నేను ఆసుపత్రికి వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకొని తర్వాత మీ దగ్గరికి వస్తాను అని పోలీసులకు పోసాని సూచించారు. ఇక అలా కుదరదు అని, అరెస్టుకు సహకరించకపోతే తమ డ్యూటీ తాము చేయాల్సి వస్తుందని పోలీసులు స్పష్టం చేశారు. ఆయన టాబ్లెట్లు వేసుకోవాలని చెప్పడంతో ఏది వేసుకోవాలో ఆయనకు తెలియదని, అన్ని తానే చూస్తాను అని పోసాని భార్య చెప్పారు. అయితే అన్ని విషయాలు తాము దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. ఆయన కొంత సమయం తీసుకుని దుస్తులు మార్చుకొని పోలీసులతో వచ్చారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం తొలిసారి జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల సమరంలో గెలుపెవరిది అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఉమ్మడి ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలతో పాటు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి గురువారం పోలింగ్ జరగనుంది. 2 పట్టభద్రుల స్థానాలకు పాలక టీడీపీ కూటమి తరపున తెలుగుదేశం అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి కూటమి అభ్యర్థులను నిలపలేదు. అక్కడ ఏపీటీఎఫ్ తరపున బరిలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మకు మద్దతు ప్రకటించింది. వైసీపీ ఈ ఎన్నికలకు దూరంగా ఉంది. బహిరంగంగానూ ఎవరికీ మద్దతు ప్రకటించలేదు. అయితే పట్టభద్రుల స్థానాల్లో మాత్రం లోపాయకారిగా ప్రోగ్రెసివ్ డెమోక్రాటిక్ ఫోరం పీడీఎఫ్ సహకరిస్తోంది. ఇక్కడ పీడీఎఫ్ అభ్యర్థులు గెలిస్తే ఆ విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని, ఓడిపోతే మాత్రం తామెవరికీ మద్దతు ఇవ్వలేదని చెప్పాలన్నది ఆ పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల అనంతరం జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో అధికార కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకుని వ్యూహాత్మకంగా పనిచేస్తోంది. పట్టభద్రుల స్థానాల్లో తలపడుతున్న 2 టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం 3 పార్టీలకు చెందిన మంత్రులు, కూటమి ఎమ్మెల్యేలు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. కృష్ణా, గుంటూరు పట్టభద్రుల స్థానంలో 25 మంది, ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల స్థానంలో మొత్తం 35 మంది బరిలో ఉన్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 10 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. పోలింగ్కు సిద్ధమవుతూనే మార్చి 3న జరిగే కౌంటింగ్కు ఏర్పాట్లు చేసింది. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఓట్ల లెక్కింపును సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలోను, కృష్ణా, గుంటూరు జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్లను గుంటూరులోని ఆంధ్ర క్రైస్తవ కళాశాలలోను, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలోని జరగనుంది. సార్వత్రిక ఎన్నికల అనంతరం తొలిసారి జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల సమరంలో గెలుపెవరిది అన్నది ఆసక్తిగా నెలకొంది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ జరిగే పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికకు సంబంధించిన పోలింగ్ మెటీరియల్ కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. బరిలో 10 మంది అభ్యర్థులు ఉన్నా ప్రధాన పోటీ మాత్రం 3 మధ్య నెలకొంది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఈ నెల 27న జరుగుతుందని ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ హరేంద్రి ప్రసాద్ తెలియజేశారు. పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు జరుగుతుందని తెలియజేశారు.
పోలీసు విచారణలో తమకు అదుర్సు సినిమా చూపించిన మాజీ ఎమ్మెల్యే వలభనేని వంశీకి రెండో రోజు పోలీసులు గట్టిగానే షాక్ ఇచ్చారు. బాధితుడు సత్యవర్ధన్ కిడ్నాప్ కు ముందు ఆ తర్వాత వంశీ ఎక్కడెక్కడ సంచరించారు అనేది గూగుల్ టేక్అవుట్ మ్యాప్ ను ముద్దుపెట్టి పక్కా ఆధారాలతో విచారించడంతో వంశీ ఉక్కిరిబిక్కిరయ్యారని సమాచారం. విచారణ అధికారుల ప్రశ్నలకు తొలుత తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను అంటూ బుధవారం కూడా వంశీ దాటవేత ధోరణి ప్రదర్శించారు. విచారణలో భాగంగా వంశీకి సెంట్రల్ ఏసీపీ దామోదర్ మొత్తం 25 ప్రశ్నలు సంధించారు. గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసుతో తనకు సంబంధం లేదని సత్యవర్ధన్తో కోర్టులో ఈ నెల 10న అఫిడవిట్ దాఖలు చేయించిన విషయం తెలిసిందే. ఈ ఘట్టం పూర్తయిన అనంతరం సత్యవర్ధన్ను హైదరాబాద్ తీసుకువెళ్లారు. 11న సత్యవర్ధన్ను వైజాగ్ పంపిన తర్వాత 12న వంశీ తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లినట్లు గుర్తించారు. ఆయన హైదరాబాద్ నుంచి నేరుగా తాడేపల్లికి చేరుకున్నారు. జగన్తో భేటీ అయిన తర్వాత వైజాగ్కు వెళ్లారు. జగన్ నివాసానికి ఎందుకు వెళ్లారని విచారణ అధికారులు ప్రశ్నించగా అక్కడకు వెళ్లలేదని వంశీ సమాధానం ఇచ్చారు. ఆ సమయంలో గూగుల్ టేక్అవుట్ మ్యాప్ ను ఆయన ముందు ఉంచినట్లు సమాచారం. వంశీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినప్పటికీ గూగుల్ టేక్అవుట్ తో పాటు నగరంలోని సీసీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలించారు. తాను డల్ గా లేనని, ఆరోగ్యంగానే ఉన్నానని వంశీ తెలియజేశారు. బుధవారం విచారణ ముగిసిన తర్వాత మీడియా ప్రతినిధులు ఆయనతో మాట్లాడారు. తన ఆరోగ్యం బాగానే ఉందని వంశీ చెప్పారు. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల గురించి అందరికీ తెలిసిన విషయమేనని అన్నారు. కాగా విచారణలో 4 సార్లు వంశీ తన న్యాయవాదితో భేటీ అయినట్లు తెలిసింది. భారత్ ఫార్మా రంగంలో హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశంలోని ఫార్మా ఆదాయంలో 35%, బల్క్ డ్రగ్స్ లో 40% ఆదాయం ఇక్కడి నుంచే వస్తోంది అన్నారు. 800 ఫార్మా, బయోటెక్, మెడోటెక్ కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయని అన్నారు. బయో ఏషియో ముగింపు సమావేశంలో కిషన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. హైదరాబాద్ లో ఐఐటి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్, సిసిఎంబి, ఐఎస్బి, నల్సార్, డిఆర్డీఓ వంటి ప్రతిష్టాత్మక సంస్థల నుంచి నైపుణ్యం కలిగిన యువకులు ఆయా రంగాల్లో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీ, ఫార్మాసిటీ, మెడికల్ డివైజెస్ పార్క్ వంటి విదేశీ పెట్టుబడులను ఆకర్షించి 2047 నాటికి $500 బిలియన్ లైఫ్ సక్సెస్ ఎకానమీ సృష్టి దిశగా అడుగులు వేసే అవకాశాలు హైదరాబాద్లో మెండుగా ఉన్నాయి అన్నారు. లైఫ్ సైన్సెస్ రంగానికి ఊతమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది అని తెలియజేశారు. కేంద్రం ఇచ్చిన మిడ్టెక్ మిత్ర వంటి వేదికలు ఆవిష్కర్తలు, స్టార్టప్స్ భాగస్వామ్య పక్షాలు ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించేందుకు దోహదపడుతున్నాయని చెప్పారు. రానున్న 2 ఏళ్లలో భారత్ $5 ట్రిలియన్ ఎకానమీ చేరుకోవాలి అన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని, 2030 నాటికి $7 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతామని కిషన్ రెడ్డి తెలియజేశారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకునే 8 మంది జాడ ఇప్పటికీ తెలియడం లేదు. దాదాపు 5 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్న వారు ఏ ప్రాంతంలో చిక్కుకున్నారు అనే విషయంలో ఎలాంటి స్పష్టత రాలేదు. ఇక ఫిష్ కెమెరాలు, ప్రోబోస్కోప్లను వినియోగించడంతో పాటు సోనార్ ద్వారా సంకేతాలు కనుక్కోవాలని ప్రయత్నించినా ఇప్పటి వరకు వారి ఆచూకీ తెలియలేదు. ఇక దీంతో వారిని రక్షించి బయటకు తీసుకురావడంపై ఆశలు ఆవిరవుతున్నాయని సహాయక చర్యలో పాల్గొంటున్న ఎన్డీఆర్ఎఫ్, రాడ్ హోల్ మైనర్స్, ఇతర బృందాల సిబ్బంది అంటున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో పెద్ద ఎత్తున సెగ్మెంట్ బ్లాక్లు టన్నెల్ బోరింగ్ మిషన్ పై పడడంతో బోరింగ్ వెనుక భాగం మొత్తం దెబ్బతింది. ఆ తర్వాత ఒత్తిడితో పైపులు, ఐరన్ సీట్లతో వ్యర్థాలు ముందుకు తీసుకొచ్చాయి. ఎయిర్ పంపింగ్ కన్వీనర్ బెల్ట్ కూడా దెబ్బతిన్నాయి. అయితే మూడో రోజునే కట్టర్లు, జనరేటర్లు లోపలకు తీసుకువెళ్లినా ఆ వ్యర్థాలను మాత్రం తొలగించలేదు. వాటిని తొలగించకుండానే చిక్కుకుపోయిన వారి జాడ కనుక్కునేందుకు ప్రయత్నించారు. అయితే ఆ ప్రయత్నాలు ఫలించలేదు. తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికకు సర్వం సిద్ధమైంది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు, నల్లగొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి పోలింగ్ ఇవాళ జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటలలోపు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది. పోలింగ్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. బ్యాలెట్ పత్రాలు, బాక్సులు, ఇతర పోలింగ్ సామగ్రితో పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన కేంద్రాలకు బుధవారమే చేరుకున్నారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గంలో 3,55,159 మంది, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 27,088 మంది ఓటర్లు ఉన్నారు. పట్టభద్రులు ఓటు వేసేందుకు 499, ఉపాధ్యాయులకు 274 కలిపి మొత్తం 773 కేంద్రాలు సిద్ధం చేశారు. ఇందులోని 93 కామన్ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. మరోపక్క నల్లగొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు మొత్తం 25,797 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
శ్రీశైలం నాగార్జున సాగర్ జలాశయాల్లో ఉన్న నీటి నిల్వలను మే జూన్ వరకు ఎవరెవరు ఎంతెంత వాడుకోవాలో ఆంధ్ర తెలంగాణ చీఫ్ ఇంజనీర్ల కమిటీ నిర్ధారించింది. పంటలు కాపాడుకోవడానికి తాగునీటి అవసరాల కోసం తెలంగాణకు 63 టీఎంసీలు, ఏపీకి 55 టీఎంసీలు అవసరమని అంచనా వేసింది. ఆ వివరాలను కృష్ణా నది యాజమాన్య బోర్డుకు నివేదిక సమర్పించింది. బోర్డు గురువారం హైదరాబాద్ జల సౌత్లో సమావేశమై ఓ నివేదిక ఆధారంగా 2 రాష్ట్రాలకు కృష్ణా జలాలను ఏ మేర కేటాయించాలో ఖరారు చేయనుంది. వాస్తవానికి మంగళ బుధవారాల్లో హైడ్రామా చోటు చేసుకుంది. ఈ నెల 24న జరిగిన సమావేశంలో 2 రాష్ట్రాల సాగు నీటి అవసరాల వాస్తవ అంచనాకు 2 రాష్ట్రాల సీఈలతో బోర్డు కమిటీని నియమించింది. అయితే మంగళవారమే వారు భేటీ అవ్వాల్సి ఉండగా తెలంగాణ సీఈఓ హాజరు కాలేదు. దీంతో బుధవారం సమావేశం జరిగింది. తెలంగాణ తరపున నల్లగొండ చీఫ్ ఇంజనీర్ వి అజయ్ కుమార్, ఏపీ తరపున ఒంగోలు చీఫ్ ఇంజనీర్ బి శ్యాంప్రసాద్ జలసౌధలో కలిసి ప్రస్తుత రబీలో సాగర్ నుంచి 2 రాష్ట్రాలకు అవసరమైన సాగునీటితో పాటు జూన్ నెల వరకు తాగునీటి అవసరాలకు సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేశారు. కాళేశ్వరంలో వైభవంగా శుభానంద ముక్తీశ్వర కళ్యాణ్ జైన్ శంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో మహాశివరాత్రిని సందర్భంగా శ్రీ శుభానంద ముక్తీశ్వరాల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ ఈవో కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పట్టు వస్త్రాలు, ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్ సంధ్యారాణి తలంబ్రాలు, పూలు, పండ్లతో మంగళ వాయిద్యాల మధ్య కాళేశ్వర ఆలయంలోకి చేరుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా వేద మంత్రోచ్చారణ మధ్య శ్రీ శుభానంద ముక్తీశ్వర స్వామి కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగాయి. తెల్లవారుజాము నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాలకు తరలివచ్చి స్వామికి అభిషేకాలు, అర్చనలు, విశేష పూజలు నిర్వహించారు. నంద్యాల జిల్లాలోని ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు తదితర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. శ్రీశైలం మల్లన్న భ్రమరాంబికాదేవికి సాయంత్రం ప్రభోత్సవం, నందివాహన సేవ అనంతరం అరగంట పాటు జగద్గురు పీఠాధిపతులతో గర్భాలయంలో స్వామి అమ్మవార్లకు అభిషేకం చేశారు. ఆ తర్వాత లింగోద్భవ కళ మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకంతో పాటు పృథ్వీ వెంకటేశ్వర్లు తనయుడు సుబ్బారావు పాగా అలంకరణ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. జాతిరత్నాలు సినీ హీరో నవీన్ పోలిశెట్టి, హీరోయిన్ ఫైరా అబ్దుల్లా కలిసి పాలకొల్లు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారు నటిస్తున్న నూతన చిత్రం పాలకొల్లు ప్రాంతంలో ఇటీవల కొద్ది రోజులుగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా వారు కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలోనే ఉన్నారు. శివరాత్రి మహోత్సవం సందర్భంగా పంచరామ క్షేత్రాల్లో ఒకటైన పాలకొల్లులోని క్షీర రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి సాదర స్వాగతం పలికి వారికి ప్రత్యేక దర్శనం కల్పించారు. తిరుపతి జిల్లా నాగాలాపురం మండలం సూరటిపల్లిలో వెలిసిన శ్రీ సర్వమంగళ సమేత పల్లికొండేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరిగాయి. ఆలయంలో స్వయంభూగా వెలిసిన శ్రీ వాల్మీకేశ్వర స్వామికి, శ్రీ మార్గంధాంబిక అమ్మవారికి, శ్రీ దాంపత్య దక్షిణామూర్తికి, శ్రీ పల్లికొండేశ్వర స్వామి వార్లకు ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. వృషభ వాహనంపై శ్రీ పరమేశ్వరునికి, పల్లకి వాహనంలో శ్రీ పార్వతీదేవిని అధిష్ఠించి పరిమళాలు వెదజల్లే పుష్పాలు, స్వర్ణ ఖచ్చిత ఆభరణాలతో అందంగా అలంకరించి విశేష పూజలు చేసి వివిధ రకాల హారతులు సమర్పించారు. వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలు, కోలాట భజనలు, బాణసంచా శబ్దాల నడుమ వృషభ వాహన సేవలో స్వామి అమ్మవారు భక్తులను దర్శనమిచ్చారు. గ్రామోత్సవంలో కోలాట భజనలు, ఆలయ మండపంలో చిన్నారుల భరతనాట్యం ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంటుంది. ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీప అలంకరణలు, దేవతామూర్తుల విద్యుత్ కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. శివరాత్రి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను ఆలయ ఈవో లతా సిబ్బంది పర్యవేక్షించారు. శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు సంబరాలు అంబరాన్ని అంటాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ భ్రమరాంబ సమేతుడైన మల్లికార్జున స్వామి నంది వాహనాధీశులై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీశైలం ఆలయ ప్రాంగణం విద్యుత్ దీపకాంతులతో భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను అక్క మహాదేవి అలంకార మండపంలో నంది వాహనంపై ఆవహింపజేసి అర్చక స్వాములు ఈవో శ్రీనివాసరావు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులు ఇచ్చారు. అనంతరం స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులు విద్యుత్ దీపకాంతుల నడుమ కన్నుల పండుగ ఆలయ ప్రదక్షిణ గావించారు. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో స్వామి అమ్మవార్లను
ఊరేగింపుగా బాజా భజంత్రుల నడుమ బ్యాండ్ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా ఆలయ ప్రదక్షిణలు నిర్వహించారు. స్వామి అమ్మవార్లు నంది వాహనంపై విహరిస్తుండగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కనులారా దర్శించుకుని కర్పూర నీరాజనాలు అర్పించారు. ఉత్సవమూర్తుల ముందు కళాకారులు ఆటపాటలు నృత్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం స్వామివారి ఆలయంలో నవనందులకు పాగాలంకరణ చేసేందుకు ప్రకాశం జిల్లా చీరాల నుంచి వృద్ధి వెంకటేశ్వర్లు కుటుంబీకులు పాగా అలంకరణ పాగానిష్టతో తయారు చేసి స్వామివారి ఆలయానికి తీసుకువచ్చారు. ఈ సంవత్సరం పాగాలంకరణ చేసే భక్తుడు పెద్ద వద్ద వెంకటేశ్వర్లకు వయసు పైబడడంతో కుమారుడు నవనందులకు పాగాలంకరణ చేసేందుకు దేవస్థానం అధికారులు అనుమతించారు. మహాశివరాత్రి పర్వదిన వేళ రాష్ట్ర ప్రజలందరికీ పరమేశ్వరుని దివ్య అనుగ్రహం లభించాలని, తద్వారా కుటుంబాల్లో మెరుగైన జీవన విధానం పెంపొందాలని ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకాంక్షించారు. తెనాలి గంగానమ్మపేటలో ఉన్న శ్రీ పార్వత వర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామివారి సన్నిధానంలో బుధవారం సాయంత్రం ఆయన మహాశివరాత్రి పూజల్లో పాల్గొన్నారు. ఆయనకు ఆలయ అర్చక స్వాములు వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం మండలంలోని సంగం జాగర్లమూడిలో వేంచేసి ఉన్న శ్రీ సంగమేశ్వర స్వామికి మంత్రి నాదెండ్ల మనోహర్ పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక చరిత్ర గల ప్రాంతంగా ఉన్న గుర్తింపును మరింత ముందుకు తీసుకువెళ్లే విషయంలో సమిష్టిగా కృషి చేద్దామన్నారు. ఆలయంలో మహాకుంభాభిషేక పూజలకు ప్రభుత్వ పరంగా అందించాల్సిన ప్రోత్సాహాన్ని అందించే విధంగా తమ వంతు సహకారం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం కొప్పరు గ్రామంలోని ఓ చేపల చెరువులో గోవా నుంచి దిగుమతి చేసుకున్న 4,080 నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం బాటిళ్లను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంఘటన స్థలంలో ఉన్న నర్సాపురం మున్సిపల్ చైర్పర్సన్ భర్త, వైసీపీ కౌన్సిలర్ బర్రే జయరాజ్తో పాటు మరో 3గురిని అదుపులోకి తీసుకున్నారు. కొప్పరు గ్రామానికి చెందిన రావి బ్రహ్మాజీ చెరువును కౌన్సిలర్ జయరాజు లీజుకు తీసుకుని చేపల చెరువు చేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా ఈ చెరువు వద్ద మద్యాన్ని అమ్ముతున్నారు అన్న పక్కా సమాచారంతో నర్సాపురం ఎక్సైజ్ సి రాంబాబు తన సిబ్బందితో దాడి చేసి 85 కేసుల మద్యం పెట్టెలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ మద్యం గోవాకు చెందినదిగా ఎక్సైజ్ సిఐ చెప్పారు. ఈ మద్యం ఈ ప్రాంతానికి ఎలా వచ్చింది, ఎవరు తెచ్చారు అనే విషయాలపై ఆరా తీస్తున్నట్లు ఆయన తెలియజేశారు. భాష పేరుతో తమిళనాట డీఎంకే ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కపట నాటకాలు ఆడుతున్నాయని తమిళగ వెట్రి కళగం అధినేత సినీ హీరో విజయ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజలను మోసగించడానికి ఎల్కేజీ విద్యార్థుల్లా కొట్టుకుంటున్నారు అని మండిపడ్డారు. సోషల్ మీడియాలో ఒకరికొకరు హ్యాష్ ట్యాగులు వేసుకుని ఆటలాడుతున్నారని ధ్వజమెత్తారు. మహాబలిజాపురంలోని ఓ స్టార్ హోటల్లో బుధవారం జరిగిన టీవీకే పార్టీ ద్వితీయ వార్షికోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రానికి అవసరాల మేరకు నిధులివ్వడం కేంద్రం బాధ్యత అని, కేంద్రం నుంచి నిధులు రాబట్టడం రాష్ట్ర ప్రభుత్వం విధి అని చెప్పారు. అయితే ఇటీవల విద్యా సంబంధిత నిధుల వ్యవహారంలో డీఎంకే బీజేపీ ప్రభుత్వాలు తాయిలాల కోసం కొట్లాడుకునే చిన్న పిల్లల్లా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ఆ రెండు పార్టీల నాటకాలు ప్రజలకు తెలిసిందేనని అన్నారు. వాట్ బ్రో, ఇట్స్ రాంగ్ బ్రో అంటూ సినీ స్టైల్లో చెణుకులు విసిరారు. అన్ని భాషలను గౌరవించాల్సిందేనని, అదే సమయంలో ఓ భాషను నిర్బంధంగా అమలు చేయాలని కేంద్రం ప్రయత్నించడం సమైక్య రాజ్యాంగ విధానానికి వ్యతిరేకమని అన్నారు. ఇక విద్యా విధానాల్లో అయోమయంలో ఉంచి ఓ భాషను నెత్తికెత్తుకొని నిర్బంధంగా అమలు చేయడం ఏమిటి అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో 3వ భాషను అమలు చేయడానికి ప్రయత్నిస్తే తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో పెత్తందారులను ఇంటికి సాగనంపడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని చెప్పారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయడంకా మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచ క్రికెట్లో వేగంగా ఎదిగిన ఆఫ్ఘనిస్తాన్ మరోసారి తమ సత్తా ఏంటో చాటి చెప్పింది. ఛాంపియన్స్ ట్రోఫీలో తొలిసారి ఆడుతున్న ఆఫ్ఘన్ సంచలన ప్రదర్శనతో ఇంగ్లాండ్ను మట్టి కరిపించి టోర్నీలో ఆశలను సజీవంగా ఉంచుకుంది. మొదట ఇబ్రహీం జద్రాన్ రికార్డు శతకంతో భారీ స్కోరు సాధించిన ఆఫ్ఘన్ ఆపై ప్రత్యర్థి చేతనలో ఎదురైన సవాల్ను ధీటుగా అధిగమించి అద్భుత విజయాన్ని అందుకుంది. వరుస 2వ ఓటమితో బట్లర్ సేన నాకౌట్ రేస్ నుంచి నిష్క్రమించింది. ఆఫ్ఘన్ నిర్దేశించిన 326 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 49.5 ఓవర్లో 317 పరుగులకు ఆల్
ఆలౌట్ అయింది. ఈ విజయంతో ఆఫ్ఘన్ సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకోగా ఇంగ్లాండ్ వరుసగా రెండో ఓటమితో నాకౌట్ రేస్ నుంచి నిష్క్రమించింది. జో రూట్ 120 పరుగులు చేశాడు. 111 బంతుల్లో 11 4లు, ఒక 6 కొట్టాడు. సెంచరీ బాదిన ఇంగ్లాండ్కు ఓటమి తప్పలేదు. బెన్ డకెట్ 38, జోస్ బట్లర్ 38, జెమీ ఓవర్ 27 పరుగులు చేశారు. ఇక ఆఫ్ఘన్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ 5, మహమ్మద్ నబీ 2, రషీద్ ఖాన్, గుల్బాదీన్ నైబ్, ఫజల్ హక్, ఫారూఖీ ఒక్కో వికెట్ పడగొట్టారు.